హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ సొసైటీలో భాగంగా యూనిట్ 3 ప్రభుత్వ విధానం అండ్ సంక్షేమంలో భాగంగా 7వ పాఠ్యాంశమైన మహిళా సంక్షేమం గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఈ పాఠ్యాంశం నుంచి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకున్నాం. మహిళలు పిల్లల అభివృద్ధికి విడిగా ఒక భాగం కావాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1985లో ఏర్పాటు చేసింది. 1985లో ఏ విభాగం ఏర్పాటయ్యింది? సాంఘిక సంక్షేమ విభాగం ఏర్పాటయ్యింది. మహిళలు శిశువులకు మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటైంది? 2006లో ఏర్పాటైంది. 2001 సంవత్సరంలో ఏ విధంగా నిర్వహించడం జరిగింది? మహిళా సాధికారిత సంవత్సరంగా నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచన మొదటిగా కోపెన్ హ్యాగన్ డెన్మార్క్లో 1910లో ఆగస్టులో కార్లా జెట్కిన్ అనే నేతృత్వంలో జరిగిన ఏ కాన్ఫరెన్స్లో పుట్టింది? అంతర్జాతీయ సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో పుట్టింది. ఎప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు? 1911 మార్చి 8న. 2023 సంవత్సరం థీమ్గా దేనిని జరుపుకున్నారు? డిజిట్ ఆల్డ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అనే థీమ్తో జరుపుకోవడం జరిగింది. భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సరోజినీ నాయుడు జన్మదినమైన ఏ రోజు జరుపుకుంటారు? ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. మొదటి 4 ప్రణాళికలు దేనికి ప్రాధాన్యతనిచ్చాయి? స్త్రీ సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చాయి. 9వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక వరకు దేని వైపు దృష్టి సారించాయి? జెండర్ బడ్జెటింగ్, జెండర్ న్యాయాన్ని సాధించడం, జెండర్ స్పృహల వైపు దృష్టి సారించడం ప్రారంభించాయి. మహిళ యొక్క ప్రధాన సమస్యలను, వాటి పరిష్కారాలను ప్రభుత్వ విధానాల్లో మిళితం చేసేందుకు వీలుగా ఏ ప్రణాళికను ప్రవేశపెట్టారు? మహిళా జాతీయ దృక్పథ ప్రణాళికను 1988లో ప్రవేశపెట్టారు. దీనిని నేషనల్ ప్రివెన్షన్ ప్లాన్ ఫర్ ఉమెన్ NPP అంటారు. మహిళల పట్ల రాజ్యాంగ పరిరక్షణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చట్టం ముందు అందరూ సమానులే అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 14. లింగపరంగా ఏ పౌరురాలుని వివక్షకు లోను చేయవద్దు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 15 క్లాస్ 1 తెలియజేస్తుంది. రాజ్యం మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పించవచ్చు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 15 క్లాస్ 3 తెలియజేస్తుంది. రాజ్యంలోని ఏ హోదాలోనైనా, ఉద్యోగ అవకాశాలలోనైనా సమానత్వం గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 16. వెట్టి చాకరీ, దేవదాసు వ్యవస్థ నిషేధం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 23. మహిళలు పురుషులు జీవనోపాధి రక్షణలో సమానత్వాన్ని పాటించడానికి రాజ్యం విధానాలను రూపొందించాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 39 క్లాజ్ A తెలియజేస్తుంది. స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 39 క్లాజ్ D తెలియజేస్తుంది. చిన్న పిల్లలను బలవంతంగా పనిలో పెట్టడం నిషేధం అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? 39E తెలియజేస్తుంది. మాతా శిశు సంక్షేమానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పన ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 42 తెలియజేస్తుంది. పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందజేయాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 45 తెలియజేస్తుంది. విద్యాపరంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలను సామాజిక దోపిడీ నుండి రక్షించడం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 46 తెలియజేస్తుంది. ఆరోగ్యం, పోషక విలువల పెంపుదలపై రాజ్యం కృషి చేస్తుందని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 47 తెలియజేస్తుంది. మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలగరాదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 51A క్లాజ్ E తెలియజేస్తుంది. స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్ కల్పించాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 243D క్లాస్ 3 తెలియజేస్తుంది. పంచాయతీల చైర్మన్ పదవులలో మొత్తంలో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్ కల్పించాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 243D క్లాస్ 4 తెలియజేస్తుంది.
నగరపాలక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్ కల్పించాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 243 క్లాస్ 3 తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ప్రత్యేక చట్టాల గురించి తెలుసుకున్నాం. బాలికలు, వివాహితులు, అవివాహిత స్త్రీలకు సంబంధించి సెక్స్కు సమ్మతి తెలిపే వయసును 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు నిర్ణయించే చట్టం ఏది? ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891. దీనిని 1950లో తొలగించారు. ఫ్యాక్టరీలలో పనిచేసే స్త్రీల పని గంటలను నియమితం చేసేందుకు ఏ చట్టాన్ని ప్రవేశపెట్టారు? ఇండియన్ ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ 1891 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఏ చట్టం ద్వారా వివాహం చేసుకున్న మహిళ తన వివాహంను రద్దు చేసుకోవచ్చు? ముస్లిం వివాహ రద్దు చట్టం 1939 చట్టం ద్వారా రద్దు చేసుకోవచ్చు. దేవదాసి వ్యవస్థను ప్రోత్సహించరాదు అనే ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? దేవదాసి నిర్మూలన చట్టం 1947ని తీసుకురావడం జరిగింది. దేవదాసి నిర్మూలన చట్టం తీసుకురావడానికి ప్రధాన కారణం ఎవరు? ముత్తు లక్ష్మీరెడ్డి. దేవదాసి వ్యవస్థను ప్రోత్సహించిన వారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష, 3,000 రూపాయల జరిమానా విధించును. మాతృత్వ ప్రయోజనాల చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? 1961. మాతృత్వ ప్రయోజనాల చట్టంలో 2008లో చేసిన సవరణ ప్రకారం మాతృత్వ బోనస్ను ఎంత నుంచి ఎంతకు పెంచడం జరిగింది? 250 రూపాయల నుండి 1000 రూపాయల వరకు పెంచడం జరిగింది. గరిష్టంగా 20,000 వరకు పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కలదు. మాతృత్వ ప్రయోజనాల సవరణ చట్టం 2017లో సవరించడమైనది. ఈ కొత్త చట్టం ప్రకారం తల్లి అనగా బయోలాజికల్ మదర్ మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు మెట్రోపాలిటన్ నగరాలలో 1984లో వేటిని ఏర్పాటు చేయడం జరిగింది? కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలను అమర్యాదకరంగా వర్ణించే ప్రకటనను నిషేధించడం కోసం ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? మహిళల అమర్యాదకర వర్ణ నిరోధక చట్టం 1986ని తీసుకురావడం జరిగింది. తలాక్ పొందిన ముస్లిం మహిళ తన మాజీ భర్త నుండి మోహర్ అంటే భరణం పొందడం కోసం ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? ముస్లిం మహిళల హక్కుల రక్షణ చట్టం 1986ని తీసుకురావడం జరిగింది. మహిళలకు ఉచిత న్యాయ సదుపాయం కల్పించడం కోసం ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987ని తీసుకొచ్చారు. సతీ సహగమన చట్టం ద్వారా రూఫ్ కన్వర్ ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? సతీ సహగమన నిరోధ చట్టం 1987ని తీసుకొచ్చారు. రూఫ్ కన్వర్ను ఏ విధంగా పిలుస్తారు? సతీ మాత అని పిలుస్తారు. పంచాయతీ సంస్థల్లో స్త్రీలకు 1/3 వంతు సీట్లు రిజర్వ్ చేయడానికి ఏ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు? 73వ రాజ్యాంగ సవరణ. దీనిని 1993 ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చింది. పురపాలక సంస్థల్లో స్త్రీలకు 1/3 వంతు సీట్లు రిజర్వ్ చేయడానికి ఏ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది? 74వ రాజ్యాంగ సవరణ. ఇది 1993 జూన్ 1న అమల్లోకి వచ్చింది. మహిళలకు చట్టసభల్లో రొటేషన్ పద్ధతిలో 33% సీట్లు రిజర్వేషన్ చేయడానికి ఏ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు? 108వ రాజ్యాంగ సవరణ బిల్లు 2008లో తీసుకొచ్చారు. 108వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తుత స్వరూపంను కల్పించినది ఎవరు? ఐకే గుజరాల్. ఎవరో చేసిన ప్రధాన సిఫార్సుకు 1996లో 17 సంవత్సరాల వరకు మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని పేర్కొనడం జరిగింది. గీతా ముఖర్జీ కమిటీ సిఫారసు మేరకు. ఏ సంవత్సరంలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ 20% సీట్లు మహిళలకు ఇవ్వాలని చెప్పడం జరిగింది? 2008. గతంలో ఎవరు ఇచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ముస్లిం మహిళల వివాహ హక్కు రక్షణ చట్టం 2019 తీసుకురావడం జరిగింది? రాష్ట్రపతి అనుమతి మేరకు. సివిల్ మ్యారేజ్ యాక్ట్ను ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1872. 1948లో ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? ఉద్యోగుల బీమా చట్టం 1948 తీసుకువచ్చారు. ప్లాంటేషన్ కార్మికుల చట్టం అంటే తోట కార్మికుల చట్టం ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1951.
ప్రత్యేక వ్యవహారాల చట్టం ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1954. 1955లో ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? హిందూ వివాహ చట్టం 1955. 1956లో ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ చట్టం 1956 తీసుకొచ్చారు. 1956లో ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? హిందూ వారసత్వ ఆస్తి సంక్రమణ చట్టం 1956ని తీసుకువచ్చారు. 1971లో ఏ చట్టం తీసుకురావడం జరిగింది? వైద్యం ద్వారా గర్భస్రావ సంబంధ చట్టం 1971ని తీసుకువచ్చారు. 1976లో ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణ రద్దు చట్టం 1976ను మరియు సమాన వేతనాల చట్టం 1976ని తీసుకువచ్చారు. కుటుంబ న్యాయస్థానాల చట్టం ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1984 మరియు 2022లో తీసుకురావడం జరిగింది. 1986లో ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? ఫ్యాక్టరీల చట్టం 1986ను మరియు ది ఇండిసెన్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొవిషన్ చట్టం 1986ని తీసుకువచ్చారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 2019. 2021లో ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? సరోగసీ చట్టం 2021, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం 2021ని తీసుకొచ్చారు. మహిళలకు సంబంధించిన సంస్థల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. అందులో ఒకటి జాతీయ మహిళా కమిషన్. దీనిని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCWగా చెప్తారు. ఇప్పుడు మనం ఈ కమిషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 ఆధారంగా 1992లో ఏ చట్టం ఏర్పాటు చేశారు? జాతీయ మహిళా కమిషన్ను ఏర్పాటు చేశారు. జాతీయ మహిళా కమిషన్ ఎటువంటి సంస్థ? చట్టబద్ధమైన సంస్థ. జాతీయ మహిళా కమిషన్ భవనం పేరేది? నిర్భయ భవన్. ఈ కమిషన్లో ఒక చైర్మన్, ఒక మెంబర్ సెక్రటరీ మరి 5 సభ్యులు ఉంటారు. 1+1+5 ఉంటారు. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి రాజీనామా సమర్పించి మరియు కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుంది. పదవీ కాలం 3 సంవత్సరాలు. రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా మహిళలకు గల రక్షణను కల్పించడానికి ఇది సూచన చేస్తుంది. జాతీయ మహిళా కమిషన్ ఏ అధికారాలు కలిగి ఉంటుంది? సివిల్ కోర్టుకు గల అధికారాలను కలిగి ఉంటుంది. జాతీయ మహిళా కమిషన్ హిందీ, ఇంగ్లీష్ భాషలలో పబ్లిక్ చేసే మాసపత్రిక ఏది? రాష్ట్ర మహిళా పత్రిక. జాతీయ మహిళా కమిషన్ నిర్వహించే ప్రాంతీయ సమావేశాలు ఏ విధంగా పిలుస్తారు? వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అని పిలుస్తారు. జాతీయ మహిళా కమిషన్ మొదటి చైర్పర్సన్ ఎవరు? జయంతి పట్నాయక్ 1992 నుంచి 1995 వరకు ఉన్నారు. ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? రేఖా శర్మ 2018 నుంచి ప్రస్తుతం కూడా ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్ర మహిళా కమిషన్ గురించి తెలుసుకున్నాం. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏ చట్టాన్ని రూపొందించింది? రాష్ట్ర మహిళా కమిషన్ చట్టం 1998 రూపొందించింది. 1998 సంవత్సరంలో ఏ కమిషన్ ఏర్పాటు చేశారు? రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఒక చైర్మన్, 6 సభ్యులు ఉంటారు. SC, ST, BC మైనారిటీ వర్గాలకు చెందిన ఒక్కొక్కరు ఉండాలి. పదవీ కాలం 5 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు? శ్రీమతి సుశీలాదేవి 1999 నుంచి 2004 వరకు ఉన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? నన్నపనేని రాజకుమారి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? వాసిరెడ్డి పద్మ. 2019 నుండి ఈమె ఉన్నారు. మహిళలకు సంబంధించిన జాతీయ విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల అభివృద్ధి సాధికారత కోసం 2001లో దేనిని తీసుకొచ్చారు? మహిళా సాధికారత జాతీయ విధానాన్ని 2001ని తీసుకొచ్చారు. మహిళల సాధికారతను పునర్నిర్వచించడం కోసం స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏ విధానాన్ని ప్రకటించింది? మహిళల జాతీయ విధానం 2016. మహిళల జాతీయ విధానం 2016లో భాగంగా సమతుల్య ఆహారం, ఆహార భద్రతలతో సహా ఆరోగ్యంలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 18 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మహిళా సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం. ఆరోగ్యం మరియు పోషణపరమైన పథకాలు. 12వ పంచవర్ష ప్రణాళిక ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలైన వేటిపై దృష్టి సారించింది? MMR, IMR, ఎనీమియా, పోషకలోపం గురించి దృష్టి సారించింది. అయోడిన్ లోపం వల్ల కలిగే గర్భస్రావాలను నిరోధించడానికి ఏ చట్టాన్ని ప్రవేశపెట్టారు? అయోడిన్ లోపం వల్ల సంభవించే
అపక్రమాల నియంత్రణ కార్యక్రమం NIDDCP 1962ను ప్రవేశపెట్టారు. ఒక వ్యక్తికి రోజుకు కావాల్సిన అయోడిన్ గ్రామ్స్ ఎంత? 100 నుంచి 150 మైక్రోగ్రామ్స్. ఆర్థిక సర్వే 2023 ప్రకారం ఏపీలో 7 ఎండమిక్ జిల్లాలలో గల 30 PHCలో పరిధిలో గల ఒక్కొక్క గ్రామంలో ఏ సర్వే చేయించారు? అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ IDD సర్వేను నిర్వహించారు. గర్భిణీ బాలింతలకు సంబంధించి ICDS పథకంలో భాగంగా ఏ పథకాన్ని తీసుకురావడం జరిగింది? ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన IGMSY 2010ని తీసుకురావడం జరిగింది. నిరుపేద గర్భస్థ మహిళలు ఆరోగ్య సమస్యలలో ప్రసూతి చేయించుకోవడానికి ప్రోత్సహించేందుకు ఏ పథకం ప్రవేశపెట్టారు? జననీ సురక్ష యోజన JSY 2005 ఏప్రిల్ 12న ప్రవేశపెట్టారు. ఈ పథకం కేంద్ర ప్రాయోజిత పథకం. అసంఘటిత రంగంలోని దారిద్ర్య రేఖకు దిగువన BPL గల కార్మికులకు ఆరోగ్య బీమా అందజేయడానికి ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన RSBY పథకాన్ని ప్రవేశపెట్టారు. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గింపును, గర్భిణీలకు ముందస్తు సంపూర్ణ వైద్య సంరక్షణను అందించడానికి ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 2016లో ప్రవేశపెట్టారు. గర్భిణీలు బాలింతలలో పోషకాహార లోపాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? మాతృత్వ ప్రయోజన పథకం 2016. 3 విడతల్లో 6,000 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. పిల్లలకు తల్లిపాలు పట్టడానికి పోషించేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది? మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ 2016ను ప్రవేశపెట్టింది. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించి TFR టోటల్ ఫెర్టిలిటీ రేటును తగ్గించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? మిషన్ పరివార్ వికాస్ 2017ను ప్రవేశపెట్టారు. 2025 నాటికి టోటల్ ఫెర్టిలిటీ రేటు ఎంతకు తగ్గించాలని నిర్ణయించారు? 2.1కి తగ్గించాలని నిర్ణయించారు. కామన్ సర్వీస్ సెంటర్స్ పరపతి ద్వారా కౌమార బాలికలు, మహిళలు అందుబాటు ధరల్లో శానిటరీ ఉత్పత్తులను పొందే అవకాశం కల్పించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? శ్రీ స్వాభిమాన్ 2018ని ప్రవేశపెట్టారు. శ్రీ స్వాభిమాన్ 2018 యొక్క క్యాప్షన్ ఏది? సేఫర్, చీపర్, స్మార్టర్ అంటారు. శ్రీ స్వాభిమాన్ 2018 పథకాన్ని ఎవరు ప్రారంభించారు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు. ఆర్థికపరమైన సామాజిక కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు, శిశువుల జీవనంలో గుణాత్మక మార్పు తేవడం, స్వయం ఉపాధి కల్పించే వారి ఆర్థిక సామాజిక స్థాయిని పెంచడం ఏ పథకం యొక్క ముఖ్య లక్ష్యము? గ్రామీణ ప్రాంతాల స్త్రీలు శిశువుల అభివృద్ధి పథకం డ్వాక్రా 1982. ఈ పథకంలో కేంద్ర రాష్ట్రాల వాటా 50:50 ఉంటుంది. కష్టాలలో ఉన్న అత్యాచార బాధితులపై మహిళల్లో ఆత్మస్థైర్యం కలుగజేసేదానికి ఏ పథకం ప్రవేశపెట్టారు? కుటుంబ కౌన్సిలింగ్ కేంద్రాలు 1984 పథకాన్ని ప్రవేశపెట్టారు. సంప్రదాయ వృత్తుల్లో నైపుణ్యాల పెంపుదల కోసం శిక్షణ ఇవ్వడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? సెటప్ 1986 పథకాన్ని ప్రవేశపెట్టారు. సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ 1986 అంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు 2,500 వరకు స్వల్పకాలిక, 500 వరకు మధ్యకాలిక రుణాలను ఏ పథకం ద్వారా అందిస్తారు? జాతీయ మహిళా నిధి 1993 ద్వారా అందిస్తారు. గ్రామీణ స్త్రీలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా పొదుపు సాధికారత కమ్యూనిటీని పార్టిసిపేట్ ద్వారా ప్రోత్సహించడానికి ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? మహిళా సమృద్ధి యోజన MSY 1993ను ప్రవేశపెట్టారు. నిధులు 60:40 కేంద్ర రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాలు 90:10గాను నిధులు అందిస్తారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? రాష్ట్రీయ మహిళా కోష్ RMK 1993. అవినీత రంగానికి చెందిన మహిళలలో జీవనోపాధి పెంచడం కోసం సూక్ష్మ రుణాలను ఏ పథకం ద్వారా అందిస్తారు? రాష్ట్రీయ మహిళా కోష్ RMK 1993. మహిళలకు సంబంధించిన అన్ని పథకాలను సమన్వయపరిచి రూపొందించిన సమగ్ర పథకం ఏది? ఇందిరా మహిళా యోజన 1995.
కుటుంబం లేని వారికి ఆర్థిక సామాజిక అభివృద్ధి కొరకు ఏ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది? స్వాధార్ 2002లో ప్రవేశపెట్టారు. గ్రామాల్లో స్వయం సహాయ సంఘాల ద్వారా పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? స్వజలధార యోజన 2002ను ప్రవేశపెట్టారు. 2010 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏ పథకాన్ని ప్రారంభించారు? జాతీయ మహిళా సాధికారత మిషన్ను ప్రారంభించారు. కేంద్రంలోని అన్ని మహిళా పథకాల కొరకు ఏ విధానాన్ని ప్రవేశపెట్టారు? సింగిల్ విండో సర్వీస్ పాలసీని ప్రవేశపెట్టారు. సింగిల్ విండో సర్వీస్ పాలసీని ఏర్పాటు చేసేందుకు దేనిని చేపట్టారు? మిషన్ పూర్ణ శక్తి పథకాన్ని చేపట్టారు. మిషన్ పరిపూర్ణ శక్తి యొక్క మిషన్ మోటో ఏది? హమ్ సుగాంగే నారీకా బాత్ అనే మోటోను ఏర్పాటు చేశారు. జాతీయ మహిళా వనరుల కేంద్రం దేనిని ఏర్పాటు చేసింది? పూర్ణ శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆర్థిక సామాజిక అభివృద్ధి, భద్రత, న్యాయపరమైన హక్కుల పట్ల శిక్షణ ఇచ్చేందుకు ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? అహింస దూతల పథకం 2013ను ప్రవేశపెట్టారు. మహిళలలో ఆర్థిక సాధికారత కల్పన కోసం ముంబైలో ఏర్పాటు చేసిన బ్యాంకు ఏది? భారతీయ మహిళా బ్యాంకు 2013లో ఏర్పాటు చేశారు. భారతీయ మహిళా బ్యాంకు యొక్క నినాదం ఏది? మహిళా సాధికారతే భారత సాధికారత అనే నినాదాన్ని ప్రవేశపెట్టారు. భారతీయ మహిళా బ్యాంకు యొక్క మొదటి చైర్మన్ అండ్ ఎండి ఎవరు? ఉషా అనంత సుబ్రహ్మణ్యన్. బడ్జెట్లో మహిళలకు తగినంత బడ్జెట్ కేటాయింపులు జరపడం కోసం మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ దేనిని ప్రవేశపెట్టారు? జెండర్ బడ్జెటింగ్ పథకం లేదా జెండర్ రెస్పాన్సిటివ్ బడ్జెటింగ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. సామూహిక పెట్టుబడి వల్ల, సామూహిక ఐకమత్యం వల్ల వరకట్నం, మద్యపానం అనే సామాజిక దుష్పరిణామాలు తగ్గుము పట్టడానికి ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? స్వయం సహాయక బృందాలను ప్రవేశపెట్టారు. బాధ్యత మహిళలకు తక్షణ సాయం అందించడానికి దేనిని ప్రారంభించారు? వన్ స్టాప్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ మహిళలు సమాజ సేవలో పాల్గొని వారి పూర్తి సామర్థ్యం వారు గ్రహించే విధంగా చేసే మహిళా సాధికారత సాధించడానికి ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? మహిళా శక్తి కేంద్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళల్లో బాలికల పేరిట 2 సంవత్సరాలు కనీసం పెట్టుబడి 10,000గా ఉన్న పొదుపు పథకం ఏది? మహిళా సన్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ 2023 మార్చి 31న ప్రారంభించారు. విచ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్పై 7.5% స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్టంగా ఏ పథకంలో డిపాజిట్ చేయొచ్చు? వృద్ధులకు సేవింగ్స్ పథకంలో డిపాజిట్ చేయొచ్చు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద గ్రామీణ మహిళలతో 81 లక్షల స్వయం సహాయ సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎవరు ప్రకటించారు? నిర్మలా సీతారామన్. ఉత్పాదకత సంస్థల ద్వారా ఆర్థిక సాధికారత సాధించడమే స్వయం సహాయ సంఘాల లక్ష్యం అని ఏ పథకం విస్తరించింది? దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం. ఇప్పుడు మనం మహిళా సంక్షేమం, విద్యాపరమైన పథకాల గురించి తెలుసుకున్నాం. కొత్త అక్షరాస్యులు, మురుగువాడ నివాసులు మరియు మహిళల్లో వొకేషన్ శిక్షణ అందించి ఉత్పాదకతను పెంచడానికి నిర్దేశించిన పథకం ఏది? జనశిక్ష సంస్థాన్ 1967. జాతీయ అక్షరాస్యత మిషన్లో భాగంగా మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏ మిషన్ ఏర్పాటు చేసింది? సాక్షర భారత్ మిషన్ 2009ని ఏర్పాటు చేసింది. స్టెమ్ అనగా అర్థం ఏమిటి? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. భారత్లో మహిళా స్టెమ్ గ్రాడ్యుయేట్స్ సుమారుగా ఎంత శాతం ఉన్నారు? 43% ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక స్టెమ్ ఉద్యోగులలో మహిళల వాటా కేవలం ఎంత శాతం మాత్రమే ఉంది? 14%. స్త్రీ లేదా నారీ శక్తి పురస్కారం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. కేంద్ర మహిళా అండ్ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8న న్యూఢిల్లీలో ఏ పురస్కారాన్ని అందజేశారు? స్త్రీ లేదా నారీ శక్తి పురస్కారాన్ని అందజేశారు. భారత మహిళల్లో స్వతంత్రంగా నడిపే ఏకైక గ్రామీణ వారపత్రిక ఏది? ఖబర్ లహారియా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం. పేద స్వయం సహాయ బృందాల సమైక్యల ద్వారా పారదర్శకత మరియు సులువైన విధానంలో జీవనోపాధి రుణాలు అందించే లక్ష్యంగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? శ్రీనిధి పథకాన్ని ప్రవేశపెట్టారు.
18 నుండి 50 సంవత్సరాల వయసు వరకు జీవిత బీమా కల్పించడంతో పాటు 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత జీవిత కాలం పాటు నెలకు 500 పెన్షన్ ఇవ్వడం ఏ పథకం ద్వారా జరుగుతుంది? అభయహస్తం పెన్షన్ ద్వారా జరుగుతుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండే స్వయం సహాయ సంఘాలకు 0 వడ్డీ రుణాలు ఏ పథకం ద్వారా అందిస్తారు? వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం 2020 ఏప్రిల్ 24. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవ అనంతరం తల్లి బిడ్డ సురక్షితంగా సౌకర్యవంతంగా ఇంటికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ వాహనాన్ని ప్రారంభించింది? డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలని 2022 ఏప్రిల్ 1న ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 7 6 నెలల నుండి 6 సంవత్సరాల వయసు గల చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతల కోసం సంపూర్ణ పోషణ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? వైఎస్ఆర్ సంపూర్ణ మరియు పోషక ప్లస్ పథకాలను ప్రవేశపెట్టింది. బాధల్లో ఉన్న మహిళలకు మానసిక, సామాజిక, ఆర్థిక మరియు సైకలాజికల్ మద్దతు ఇవ్వడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? దిశ వన్ స్టాప్ సెంటర్లను ప్రవేశపెట్టారు. బాధల్లో ఉన్న మహిళలకు మద్దతు ఇచ్చేందుకు మహిళా హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 24x7 పని దినాల్లో పనిచేసే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ 181 నెంబర్ను ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెల్ప్ లైన్ నెంబర్ ఏది? 1075. మహిళా శిశు సంక్షేమ శాఖ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ఏది? 1098. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోతో కలుసుకుందాం. జై హింద్.